అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగా. ప్రియాలు చూడండి, మరి అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఇప్పుడు అబ్రహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళినప్పుడు అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. చూడండి దేవుని పిల్లరా, కరువు అనేటువంటిది ఒక హెచ్చరికగా లేక దేవుని యొక్క పనిష్మెంట్గా మనం భావించాలి. మామూలుగా బైబిల్ గ్రంథంలో 16 కరువులు వచ్చినట్లుగా పాత నిబంధనలు కొత్త నిబంధనలు ఉన్నాయి. మొత్తానికి దావీదు యొక్క జీవితంలో కరువు వచ్చింది. మరి దేవుడు దావీదు అబ్రహామును పిలిచినటువంటి విధానం మనం చూసినప్పుడు చాలా అద్భుతంగా ఆయన దేవుని పిలుపునందుకొని తన తండ్రి ఇంటి వారిని ఆ స్వజనులను తన దేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకోకుండానే ప్రయాణం అయిపోయాడు. చాలా గొప్ప విధేయత మనకు కనబడుతుంది ప్రియులారా, చాలా విధేయత. అంటే దాన్ని బట్టి దేవుడు అబ్రహాము ప్రయాణం ముందుకు వెళ్తా ఉన్నాడు. అక్కడికి రాగానే కరువు వచ్చింది. అయితే ఆ కరువు వచ్చిన విషయం చూస్తున్నాగా అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చను. అక్కడ పురుషార్థం ఉంది. కరువు వచ్చింది అంటే కరువు వచ్చినప్పుడు దాదాపుగా కొంత సహించాడు. ఆ కరువు వచ్చినప్పటికీ కూడా ఆ కరువు యొక్క పరిస్థితులన్నీ కూడా తాడుకుంటూ వచ్చాడు. కానీ ఆ కరువు అంట ఏమైంది, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున భారమైపోయింది. మామూలుగా ప్రారంభంలో కరువు వచ్చింది. ఆ కరువును సహించుచూ వచ్చాడు పిల్లారా. కానీ ఆ కరువు కాస్త ఏమైపోయిందంటే ఎక్కువైపోయింది. బాగా భారంగా అయిపోయేసరికల్లా ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ నివసించడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. చూడండి, ఇక్కడ యాత్ర ప్రారంభమైంది. ఇలాగ వచ్చాడు. మధ్య స్థలానికి రాగానే కరువు వచ్చింది. కరువు వచ్చినటువంటి వాడు అయినా ముందుకి వెళ్ళాల్సిన వాడు మళ్ళా తరిగి యూటర్న్ తీసుకుని మళ్ళా వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే జీవితంలో ప్రియులారా, మన జీవితాల్లో కూడా మరి ఏదైనా సంభవించినటువంటివి లేక ఊహించినటువంటివి ఆకస్మికంగా సంభవిస్తే మనం కూడా ఏం చేస్తామంటే అప్పుడు దాకా భక్తిగానే ఉన్నాం, పిల్లలు చాలా ఉద్యోగకరంగా ఉంటాం. కానీ ఏదైనా ఊహించినటువంటి జరిగితే వెంటనే మనము కుంగిపోయి పిల్లలు వెనుకకు తిరిగేటువంటి మనసులో మనం కలిగి ఉంటున్నాం. చూడండి, మరి ఐగుప్తు ఎలాంటిది? ఐగుప్తుకి వెళ్ళొచ్చా? నిర్గమాకాండం 20వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నిర్గమాకాండము 20వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవాను నేనే ఆ దాస్యగృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించింది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ప్రియులారా, దాస్య గృహమైన ఐగుప్తులో నుండి నేను మిమ్మల్ని వెలుపలికి రప్పించింది. ఎంత అద్భుతమైన మాట! అంటే దాస్య గృహము ప్రియులారా, ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యము. ఆ దినాలు ఎలా ఉండేదంటే ఇప్పుడు అమెరికా ఎంత గొప్ప దేశమో ప్రపంచంలో, అలాగే ఆనాడంట ఐగుప్తు కూడా అంత గొప్ప దేశంగా ఉండేది. అందుకని కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రియులారా ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. కానీ ఐగుప్తు ఎలాంటిది? దాస్య గృహము, అంటే దాసులుగా చేసుకునేటువంటి గృహము. మరి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా స్వతంత్రులుగా చేశాడుగా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము దేవుని పిల్లరా మనము 1వ వచనాన్ని చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి నేను స్థిరముగా నిలిచి
మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడండి ఏమన్నాడు, క్రీస్తు ఈ స్వాతంత్ర్యమును మనకు అనుగ్రహించాడు. మనకు స్వతంత్రులుగా చేశాడు కదా. స్వతంత్రులుగా చేసినటువంటి మనము మరలా దాస్యం అనే కాడి క్రిందకు చిక్కుకొనవద్దు అన్నాడు. అలాగా మనం చిక్కుకోకుండా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కానీ దేవుని పిల్లలారా, చాలా సార్లు మనం ఈ లోకం అనే దాస్యములోనికి వెళ్ళిపోతుంటాం తెలియకుండానే. కొంతమంది మన ప్రక్కన ఉన్నటువంటి వారు మనం బలపరుస్తారు. ఏంటంటే అలా దాసులుగా చేయడానికి చూస్తూ ఉంటారు. నలుగురికి రాసిన పత్రికలు అంటే చదువుతూ కానీ వారు మిమ్మల్ని దాసులుగా కొనిపోవుటకు చేసుకున్నటకు మిమ్మల్ని వెంబడిస్తున్నాడు అంటాడు. కాబట్టి లోకము మనల్ని దాసులుగా చేసుకుంటుంది. కొంతమంది ఆల్రెడీ కొన్నిటికి దాసులైపోయినటువంటి అనుభవాలు ఉన్నాయి. పిల్లలు కొంతమంది సెల్ ఫోన్ దాసులైపోతారు. అదే ఉదస్తమానం అన్నం నీరు కూడా అది సరిపోయే వాళ్ళకి. అలా గమన పిల్లలు చాలా మంది ఉన్నారు. అలా చేసి పిల్లలు చాటింగ్స్ అని అవి చెప్పి చాలా మోసపోయిన వారు, నష్టపోయిన వారు, లేదా కీడను అనుభవించిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది పిల్లలు ముసలి వారికి ఇక అన్నపానాలుగా ఉంటాయి. దానికి దాసులైన వారు అయిపోయినటువంటి వారు. టీవీలు ఉన్నాయి, సీరియల్స్, సినిమాలు ఉన్నాయి, వాటికి దాసులైనటువంటి వారు. పిల్లలు ఇలా చేసినప్పుడు దాసులుగా మనం ఉండకూడదని స్వతంత్రులుగా ప్రభువారు మనం చేశారు. కనుక దాస్యం అనే కాడి క్రిందకు చిక్కుకోవద్దు అని దేవుడు చెప్తున్నప్పటికీ కూడా మనం చెప్పే సాకులు సవాలక్ష అంటాం. అయ్యా, అబ్రహాం గారి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు కదా, కరువు భారంగా ఉండు చేత వెళ్ళిపోయాడని చెప్పాను. కానీ దేవుని పిల్లలారా, ఈనాడు క్రీస్తు యేసు యొక్క సెలవు ద్వారా నీకు నాకు గొప్ప విజయము దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆ దాస్యములోనికి మనం వెళ్ళకుండా జాగ్రత్త పడవలసినటువంటి వారమై ఉన్నాము. తర్వాత రెండవది మనం గమనిస్తే ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 46:20. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయం 20వ వచనం. ఐగుప్తు అందమైనటువంటి పేయ, ఉత్తర దిక్కు నుండి జోరీగా వచ్చుచున్నది, అది వచ్చిన చాలు. ఐగుప్తు ఎలాంటిదంట? అందమైనటువంటి పేయ, దూడ పేయ, అందమైనటువంటి పేయ. ఇప్పుడు ఈ అందము అనగానే వెంటనే వారికి జ్ఞాపకం వచ్చేది ఆకర్షణీయమైనటువంటిది. ఆకర్షణీయమైనటువంటిది అందం మోసకరము, సౌందర్యము పిల్లలు అందమైనటువంటిది. చూడగానే చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి, లోటు కనులెత్తి చూడగానే యోర్దాను ప్రాంతం అంతా అతనికి ఎలా కనపడిందంట? యెహోవా తోట వలెను నీళ్లు పారు ఆ దేశముగా కనిపించిందంట. కానీ దేవునికేమో అగ్ని గంధకములతో ఆ సుధమగు వారు కాల్చివేయబడి నాశనము చేయబడబోతుందని దేవుడు పిల్లలు ముందుగానే చెప్పాడు. కానీ ఏది మాత్రం ఆ దేవుని తోట వలె కనబడింది. ఆకర్షణీయంగా బాగుంది, మంచిగా ఉందని దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని పిల్లలు గమనించారు. మనం కూడా ఆకర్షించబడుతూ ఉంటాం. కొంతమంది మరి అబ్బాయిలు అమ్మాయిల్ని, అమ్మాయిల అబ్బాయిల్ని ఆకర్షించబడుతూ ఉంటారు. అక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి, అలా ఉండి ఆకర్షితులైపోతారు. వారు ఆరాధనకు వస్తారు, కానీ ఎందుకు వస్తారు అని అంటే ఆకర్షించబడ్డారు. ఎవరు? దేవుని వాక్యం కోసం కాదు, దేవుని సన్నిధి కోసం కాదు, అమ్మాయి అబ్బాయి కోసం, అబ్బాయి అమ్మాయి కోసం. దగ్గర లేరు అనుకోండి. అలాగే కొన్ని సంఘాల్లో అలాంటి ఆకర్షణ శక్తులు అనేకమైనవి ఉంటాయి. ఇలాగా సైతానుడు వాళ్ళను మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు. ఆకర్షించేటువంటి విధంగా వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రియ, మనం గమనిస్తే మరి అటువంటి ఆకర్షణలకు లోబడకుండా ఉన్నారు. మరి అబ్రాహాము నిజంగా ఆకర్షితుడై వెళ్ళిపోయినాడా అనేది ఆలోచన. ఎందుకంటే ఇక్కడ కరువు వచ్చింది దక్షిణ దేశంలో, కానీ అక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాడు. మనకి నయోమి గురించి తెలుసు.
అంటే కరువు రాగానే వెంటనే కూడా దేవుని వాగ్దానములు. ఏమన్నాడు వాగ్దానము? నిన్ను ఆశీర్వదిస్తాను, నీవెవరిని ఆశీర్వదిస్తావు వారిని ఎవరిని శపిస్తావు వారు శపించబడదురు. నీ మూలముగా సర్వ వంశములు ఆశీర్వదించబడతాయి అని ఎంత గొప్ప వాగ్దానాలు చేస్తే ఆ వాగ్దానాలు పట్టుకోకుండా పిల్లరా కరువు దెబ్బకు భయపడిపోయి మరలా వెనక్కి వెళ్ళిపోయాడు. నీ జీవితంలో కూడా నీవు దేని వైపు ఆకర్షించబడుతున్నావు, లేక ఏ సందర్భంలో ఆకర్షించబడుతున్నావు, దేనికి ఆకర్షితులైపోతున్నావో నీవు ఆలోచించాలి. కొంతమంది వెండి బంగారాలకు ఆకర్షితులైపోతుంటారు, వస్త్రాలకి, కొంతమంది భోజనానికి ప్రియారా. ఇలాగా దేవుని యొక్క పిలుపు నుండి, దేవుని శ్రేష్టమైన వాగ్దానం యొక్క ఫలము నుండి వారు తప్పిపోయినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అందుకని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మూడవదిగా మనం గమనించినప్పుడు దేవుని పిల్లలారా, అదే యెషయా గ్రంథం 36:6. యెషయా గ్రంథము 36:6. నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తు మీరు నమ్ముకొనుచున్నారు కదా, ఒకడు దాని మీద ఆనుకొని అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ప్రియారా, ఆలోచించండి. ఈ యొక్క ఐగుప్తు నలిగిన రెల్లు వంటిది, నలిగిన రెల్లు వంటి ఐగుప్తునకు అబ్రహాము తిరిగి వెళ్ళాడు కరువును బట్టి. అంటే నా జీవితంలో ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్యమా, లేక ఏదైనా జటిలమైన సమస్య నీకు ఎదురైందా? అప్పుడు విశ్వాసంతో నిలిచి ఉండాలి కదా. దేవుడు ఇలాగ వెళ్ళమన్నాడు, అలాగే వెళ్తాను. ఈ వాగ్దానం పట్టుకుని ఉండాలి. అలా ఉన్నాయి. కానీ మీరు వెంటనే నా నలిగిన రెల్లు వంటి లోకం యొక్క పద్ధతుల్లోనికి వెళ్ళిపోతాం. అది ఎలాంటిది? దేవుడు చెప్పాడు. నలిగిన రెల్లు అంటే ఆరోగ్యకరంగా ఉన్నటువంటి రెల్లు కూడా కాదు. ఆ గాలి దెబ్బలు, ఈ గాలి దెబ్బలు తిరిగి బాగా నలిగిపోయినటువంటి రెల్లు అని చెప్పాడు. రెల్లు దేవుడు గమనించండి. ఏ చిన్నగాలు వచ్చిన ఊరికినే అలాగా కూలిపోతా ఉంటుంది కదా, కూలిపోతుంది. తర్వాత అగ్నిపట్ల పూర్తిగా ఖాళీ బూడిద మాత్రమే మిగిలిపోతుంది. అలాంటి లోకం పంచభూతముల మహావేంద్రముతో అది ఈ లోకం యొక్క పరిస్థితి. కానీ ఆ నలిగినటువంటి రెల్లునే నీవు నమ్ముకొనుచున్నావు. కానీ మరి సర్వశక్తిమంతుడు తన మహత్తుల మాట చేత ఈ అంత విశ్వాన్ని పరిపాలిస్తున్నటువంటి జీవము గల దేవుని నీవు నమ్మలేకపోతున్నావు. మనం నమ్మలేకపోతాం ప్రియ. లోకములో ఉన్న వాటిని అయితే నమ్ముతున్నా, ఆధారంగా చేసుకుంటున్నా. ఆయన అదే నమ్మినటువంటి వాడు. అంటే యెషయా 30 మొదటి 3 వచనాలు చూస్తే ప్రియారా, లోబడనని ప్రజలకు శ్రమ, పాపములకు పాపము కూర్చుకుని వారికి వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాటలు విచారణ చేయక ఫరోవలన చేత తమను తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తును ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన సిగ్గు కలుగు. అవమానం, సిగ్గు. ఇక్కడ ఏమన్నాడు పిల్లరా? నా నోటి అంటే నా ఆత్మ సంధి నియమింపని సంధి చేసుకుంది. సంధి అంటే ఏమంటారు దాన్ని? ఒక రాజ్యానికి సమాధానం, సంధి కుదుర్చుకోవడం. ఇప్పుడు నువ్వేం చేస్తావు?
అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అంటే నువ్వు వారితోనే సంధి చేసుకుంటావు కదండి. అలాగే సంధి చేసుకుంటా. అదే ఆత్మ నియమింపనేటువంటి దాని అంటే మనమే బలపరుచుకుంటాం. బలపరుచుకోవడం అవమానం సిగ్గుంటున్నాడు కదా. ఈ కదిలాడే రెల్లు వంటి దానిని ప్రియులను ఆశ్రయిస్తే మనకు అవమానం సిగ్గు తప్ప మరొక ఆశీర్వాదం రాదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవకుడము అవి తండ్రి వలన పుట్టినవి కావు అన్నాడు. లోకపు నటన గతించులో చెప్పాడు. అయినా కూడా ఆ కదిలాడే వెన్నును పట్టుకుంటే అది చేతికి గుచ్చుకుంటుంది. అయినా నీవు విడవడలేదు. విడవకుండా ఇంకా పట్టుకునేసరికి దూచుకొని పోవును అంటే అర్థం ఏంటి? గుచ్చుకోవడం వేరు, గుచ్చుకుంది కదా. అప్పుడు అర్థం చేసుకోవాలి, అయ్యో గుచ్చుకుంది వదిలిపెట్టాలి వెంటనే. కానీ వదిలిపెట్టకుండా ఆహా నేను అలాగే పట్టుకుంటే దూచేస్తుంది. మొత్తం చెయ్యంతా కూడా చీల్చి వేయబడుతుంది అన్నమాట. నువ్వు అప్పుడు దాకా ఉండకూడదు కదా. అది కదిలాడే నీళ్ళు వంటిది, అది చీల్చి వేసే ప్రమాదం ఉంది. అందుకని ఎక్కడ ఏం చేసినామో వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి పిల్లల కనికరం పొందాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది 4వ మనం చూసినప్పుడు గమనించండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 20వ వచనం. యెహోవా మిమ్మును చేపట్టి చూడండి, మీరు తనకు స్వకీయముగా ఉండుటకై స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించదు. ఆ ఇనుప కొలిమి లోకం ఐగుప్తు అనేది ఇనుప కొలిమి ఎంతటి ఇనుప కఠినైన కూడా ఏం చేస్తుంట ద్రవరూపకంగా మార్చేస్తారు. ఇనుపు కొలిమి లోకం అనేది ఇనుపు కొలిమి. అందుకని ఆ ఐగుప్తులు ఆశ్రయించబోతున్నాడు. అదే అవమానం సిగ్గు చెప్పాడు. అయినప్పటికీ మనం ఇంకా లోకంలో ఉన్న వాటిని అనుసరించడానికి కొంత ప్రయత్నం చేస్తా ఉంటాం. కొంతమంది తెలియకుండా చేసేవారు, కొంతమంది బహిరంగంగానే తెలిసి చేసేటువంటి వారు, కొంతమంది వారికి ఇష్టం లేకపోయినా ఎదుటి వారి పరంగా చేయవలసినటువంటి పరిస్థితి వారు చేస్తా ఉన్నారు. దేవుని పిల్లలారా మనం గమనించాలి. అలా చేయడం నువ్వు ఇనుప కొలిమిలోనికి వెళుతున్నావు, కొలిమిలో కాల్చబడతావు. అలాగే నరకాగ్నికి తీసుకెళ్ళిపోతుంది. అందుకని మనం ఐగుప్తునికి వెళ్ళకూడదు. కరువు వచ్చింది, నిలిచాం, కానీ భారము కానీ తట్టుకోలేకపోయింది. నిలవెల్లాడిపోయినాడు. ఓ ఈ భయంకరమైన భారమైన కరువును నేను తట్టుకోలేను అని చెప్పి వెంటనే పిల్లరా వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో నేను పరిశీలన చేస్తున్నాం. మనం నిజంగా అబ్రహాము వంటి ప్రియాల పిలుపులు మనం పొందాం. ఏమన్నాడంట? తనకు స్వకీయ జనముగా ఉండుటకు దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రజలుగా ఉండడానికి, తన సొంతగా ప్రజలుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటే మనం ఏం చేస్తామంటే ప్రియాల పిలుపులు అంటున్నాడు. కొన్ని పిల్లకాయలు పోలినట్లుగా మనం ఇంకా ఈ యొక్క ఐగుప్తు ఈడులు సరళ చూస్తాం. అటువైపు వెళతా పాపానికి పాపం పూడ్చుకుంటున్నా. ఐగుప్తులు ఏముందంటే పాపము ఉంది, పాపాన్ని పూడ్చుకుంటున్నారు. అలా చేస్తున్నారు కానీ పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నారు. ఆయన ఐగుప్తుకు వెళ్ళడం ద్వారా కలిగిన నష్టాలు కూడా జ్ఞాపకం చేస్తారు. ఒక 4 ప్రియాలు ఏమిటో చూడండి. అక్కడ మరి 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయము 11 నుండి 20 వచనాలు చదివితే తర్వాత మీరు అక్కడ ఉంటుంది. 15వ వచనం చదువుదాం. ప్రాముఖ్యంగా ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమె పొగిడి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడ్డాడు. చూడండి, ఇక్కడ గమనించండి. అబ్రహాము గారి భార్య ఫరో ఇంటికి తీసుకెళ్ళిపోబడింది. ఒకరి భార్య మరొక ఇంటిలో ఉన్నది అంటే అది ఎంత
అయ్యో, అబ్రహాముకి ఈ పరిస్థితి పట్టిందా? వెనక్కి వెళ్ళాడు, లోకం కావాలి, లోకంలోనికి వెళ్ళాడు. దేవుడేమో శ్రేష్టమైన దేశములకు నేను పంపిస్తాను. కానీ ఇక్కడ కరువు రాగానే వెంటనే వెనుతిరిగి వెళ్ళాడు. అక్కడ తన భార్య శోధించబడింది, తాను శోధించబడ్డాడు. నీవు దేవుడిని విడిచి ఆయనను నిర్లక్ష్యం పెట్టి లోకాన్ని అనుసరిస్తే నీవు అనేకమైన శ్రమలు పొందుతా. 16వ కీర్తన 4వ వచనం ఏమంటాడంటే, యెహోవాను విడిచి వెలుగుని అనుసరించు వారికి శ్రమలు విస్తరించు. శ్రమలు విస్తరిస్తాయి. కాబట్టి నీవు ఏ పరిస్థితుల్లోనైనా లోకములు, లోక ఆచారాలను మనం అనుసరించకూడదు. ప్రత్యేకించుకున్నాడు దేవుడు, తనకు స్వకీయ సంపాద్యముగా దేవుడు చేసుకున్నాడు. ఎంత అద్భుతం! చాలా మంది జీవితాల్లో దేవుడు ఎలాగంటే, మనం ఏమై ఉన్నాము, ఎందుకు ప్రభువాన్ని మనం విమోచించుకున్నారో లోతుగా గ్రహించరు. ఆషామాషిగా ఉంటాం. చాలా తేలిగ్గా, అంటే లోకంలో జీవించిన మనుషులు వల్ల మనం కూడా చాలా వ్యర్థమైన మనసును కలిగి ప్రవర్తిస్తుంటాం. కానీ తనకు సుసంపాద్యమైనటువంటి జనాంగంగా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే లోకానికి వెళితే నీవు, నీ కుటుంబము, నీ పరిస్థితులన్నీ అవమానించబడతాయి, ఎక్కిరించబడతాం, శోధనలోనికి వెళ్ళిపోతాం. నిజంగా భార్య అతను తీసుకుని పోగానే ఈయన ప్రార్థన చేశాడు, దేవుడు హెచ్చరించాడు. అప్పుడు అతను వచ్చి ఏమయ్యా చెప్పిన పని ఏంటి, ఎంత చేసి ఎంత జరిగింది అక్కడ, ఇదంతా జరిగింది అంటే ఎంత శోధింపబడ్డాడు ప్రియారా. అటు దేవుని ద్వారా హెచ్చరింపబడ్డాడు, ఆ తర్వాత ఫరో రాజు ద్వారా హెచ్చరింపబడ్డాడు, తన భార్య అవమానించబడిపోయింది కదా. ఇవన్నీ జరిగాయి. కారణం ఏంటంటే మన లోకాన్ని వెంబడించినప్పుడు జరిగే ఆ శోధనలు. రెండవదిగా చూసినప్పుడు అదే 13వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఆదికాండం 13:2. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఈ రెండవ నష్టం ఏమిటంటే, రెండవ కీడు ఏమిటంటే, అబ్రహాముకు వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అయ్యా బ్రదర్స్, భాష గారు, నా వెండి బంగారములు పశువులు బహుధనవంతుడై ఉండుట అది ఎట్లు కీడు అవుతుంది అనంట. అది ఎలా కీడు అవుతుంది? బాగానే అభివృద్ధి చెందాడుగా. అవును, లోకంలో వెళ్తే, లోక పద్ధతులు అనుసరిస్తే, అబద్ధాడితే, మోసం చేస్తే, దగా చేస్తే ధనవంతుడు దాకా ఏమవుతావు? లేనికి న్యాయబద్ధంగా వచ్చిందేనా అది? అప్పుడే వెళ్ళాడు కదండి ఐగుప్తులోకి. 7 సంవత్సరాలు అయింది, ఏమి సాగిరి చేశాడు, అప్పుడే వెండి బంగారాలు బహుధనవంతుడు ఎలా అయిపోయాడు? అది అక్రమంగా వచ్చిన సంపాదన. ఎలాగంటే తన భార్య బట్టి ఫరో రాజు బహుమానంగా ఇచ్చిన అక్రమ సంపాదన, అక్రమంగా ధనవంతుడుగా చేయబడ్డాడు. చూసారంటే అది ఎంత శాపగ్రస్తమైంది. చూడండి, మనం ఏమనుకుంటామంటే మనకి మంచి వస్త్రాలు, మంచి ఆహారం, మంచి ఇల్లు, మంచి వాహనాలు, మంచి ఆభరణాలు, అలాగే మంచి మంచి స్నేహితులు అందరూ వస్తే యెహోవా ఆశీర్వాదం అంటారు. ప్రభు ఏమంటున్నారంటే లూకాసు వార్త 12:15 ఆయన చెప్పిన మాట చూడండి. లూకాసు వార్త 12:15 వచనం, 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదు. చూసారండి, జాగ్రత్త పడుడి. ఏ విధమైన లోపమునకు ఎడమయ్యద్దు. అసలు సొంత అవకాశము ఇవ్వవద్దు లోపమునకు. లోపమునకు
ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతాడు, బలహీనమైపోతుంది కదా. ఇది పిల్లలు వెనకకు జారిపోయే ప్రమాదం ఉంది. అది ప్రభువాచు మనమేమో అన్ని యెహోవా ఆశీర్వాదం వారికి ఉందండి. దేవుని పిల్లలారా, మన జీవితంలో మనము ఐగుప్తులకు వెళ్ళొద్దు. లోకము అది అందమైనటువంటి దూడవంటి, అందమైనటువంటి పెయ్య, కానీ జోరీ ఉంది. దాని గురించి చెప్పలేదు కదా. జోరీ ఏం చేస్తుంది? ఆ జోరీగా ఆ గేదెకి లేదా దూడకు పట్టింది అనుకోండి, అది డ్యాన్స్ చేస్తారు, డిస్కో డ్యాన్స్ అంటా ఉంటుంది కదా. ఎందుకంటే జోరీకి పట్టింది, ఆ దూడకి జోరీకి పట్టింది. ఇక ఆ జోరీకి పట్టినటువంటి వాడి నెమ్మదిగా ఉండడు, సరిగా తిందు, సరిగా తాగదు, సరిగా నిద్ర ఉండదు. జోరీకి పెట్టాడు దేవుడు, జాగ్రత్త, నువ్వు ఐగుప్తుకి వెళ్తే అందమైనటువంటి బెయిల్కి వెళ్తే జోరీకి పట్టింది నీకు ప్రమాదం. ఇప్పుడు అంతా ఇంక ఇబ్బంది నీ జీవితంలో. ఎవరు చూడొచ్చారని కానీ ఇదొక్కడికి చేశాను అనుకుంటే చేయి, కానీ ఆ తర్వాత నీకు డాన్సింగే జోరీకి వస్తుంది. ఇక్కడ ఎందుకంటే జోరీకి ఇక్కడ వచ్చింది అనుకోండి, గుయ్యమని అలాగే నిశ్శబ్దంగా ఉన్న సమయంలో అది వచ్చి గుయ్యమని తిరుగుతూ ఉంటే ఒక ఆయన కోపం వచ్చి అనాంతంగా లేచి బయటికి విసిరేసాడు. దానికి తగల బయటికి వెళ్ళిపోయింది. అంటే అది బలివేలు కూడా చెప్పలేదు, బలివేలు కూడా మర్చిపోయాడు. జీవగ్రంథం అనే సంగతి కూడా మర్చిపోయాడు. దానితో జోరీకి ఏం కొట్టడం ఏంటి? పైశాచికం అంటే తిక్క వెలిగిన తర్వాత గుయ్యి 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 అనే సరిగదా మెంటేసింది. అంతమంది గడాగ పరిస్థితులు వచ్చాయి. అప్పగిస్తాడు దేవుడు, జోరీకి పంపిస్తాడు. తెలియదు నీకు, ఆ జోరీకి వచ్చి నిన్ను కొడతానే ఉంటుంది మొత్తానికి. అందుకని మనం ఐగుప్తులకు వెళ్ళొద్దు. ప్రత్యేకమైన జీవితాలు ప్రభువారు మనకు అనుగ్రహించారు. ఆ ఇనుపు కొలిని నష్టం, విస్తారమైన ఆస్తి వచ్చింది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమ్ముడు తామే పొడుచుకొని చచ్చాడు. ఎందుకంటే విశ్వాసం భ్రష్టులైపోయారు. ఈ ధనం కోసం ఏం చేస్తాం? వేకువనే నుంచి చాలా రాత్రి కూర్చున్న వరకు కష్టార్జితమైన ఆహారం తింటూనే ఉంటాం. ఇప్పుడు దేవుని దగ్గరలో 21 రోజులు ఉపవాసం అని వాళ్ళు చెప్పిన ఈ మాట. మీరు ఉపవాసం కూడా ఎందుకు పెట్టారు మీకంటే ఎవరు ఆన్సర్ చెప్పలేదు. ఎందుకు అని అంటే ఎవరు చెప్పలేదు. అది మమ్మల్ని కూడా చెప్పలేదు. ఎవరి కోసం? మీ క్షేమం కోసం. అంతే కదండి. ఉపవాసం ఉంటారు ఎవరి కోసం? సంఘ క్షేమాభివృద్ధి కోసం. సంఘంలో ఉన్న వారందరూ ఉద్యమం పొందడానికి. మరి మీరేం చేస్తున్నారు? ఉపవాసం ఉంటారు. ఉదయం మొదలుకొని 3 గంటల మళ్ళీ 6 గంటల మళ్ళీ 9 గంటల వరకు అని చెప్పారు కదా. మరి ఏం చేస్తున్నావు? నువ్వు ప్రార్థనకు వస్తున్నావా? ఏమనుకున్నా అంతేలేండి, ఇప్పుడు కోటలు జరుగుతా ఉంటేగా ఈ రోజు కాదు ఏం పెడదాం, లేదా వచ్చే సంవత్సరం అంత అవసరం అంటావా? ఈ రోజు కూలికి వెళ్తే నాకు 600 750 ఇస్తున్నారు, 1000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 1000 రూపాయలు భాషగా ఇస్తాడా? కళ్ళబోలి మాటలు ఎవడమే కానీ 1000 రూపాయలు ఇస్తాడు చెప్పండి. ఇవన్నీ కథలు కాకమ్మ కథలు పక్కన పెట్టేసి పనికి అని వెళ్ళిపోతున్నావు. కానీ నువ్వు ఆ దేవుని సన్నిధిని ప్రేమించి నిలిచి ఉండలేని పరిస్థితి. వీళ్ళ ఆలోచించింది. ఆయన వాళ్ళు ఎక్కువచ్చు అడిగి చెప్పేసరికి అయినాడు మీరండి అసలు బలపరచడానికి సరైనప్పుడు తప్పనిసరిగా వస్తాం. అన్ని చెప్పారు వచ్చేటప్పుడు వాళ్ళందరూ అంతే అంటారండి అయ్యారు అని అని చెప్పాను. కానీ కొంతమంది ఎట్లా ఉంటారంట, అప్పుడప్పుడే ప్రియాల అసలు ఎంత బలపడి ఉద్యోగం పొందినట్టుగా ఫీల్ అయిపోతారు. అంటే నీ నా జీవితంలో పనికిచ్చే ప్రాముఖ్యతను దేవుని సన్నిధికి ఇవ్వడంలా. పని ఎందుకు? ధనమే అన్నిటికీ మూలం అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడంటే దేవుడే అన్నిటికీ ఆధార బుద్ధి. చూడండి ఎంత వ్యత్యాసము. పని అనుకుంటున్నా కానీ దేవుని సన్నిధికి సమయము ఇవ్వలేకపోతారు.
చూడండి దేవుని పిల్లలు, నేను మరి ఈ 4 చోట్ల కూడా విరామం లేకుండా, అసలు రాత్రి భోజనం కూడా సరిగా లేదు, ఎందుకంటే వారు ఉపవాసం ఉన్నారంట. నేనైతే ఏదో పొరుగులు తెచ్చారంట రాత్రి 4 తిన్నాను అంతే, మంచిగా రాత్రి పోగేసుకున్నాను. మరి ఇలాగా మరి ఇంత జర్నీ చేసి 4 చోట్ల గట్టిగా ప్రభు కొరకు ఇంకా పాడుతున్నాను చెప్తున్నాను. కానీ మీరు కొంతమంది ఆరాధన చేసేటప్పుడు నాకు వినబాటే వినబాలేదు. హల్లెలూయా ఆమేన్ అంటే ఎవరికి వినబడింది? నేనేమో ఈ విధంగా గోషుపెట్టి అరుస్తూనే ఉన్నాను కదా. మనం పాట పాడమన్నా కూడా చూడండి, అంటే మన ఆసక్తి ఏ విధంగా ఉన్నదో ప్రియ మనల్ని పరిశీలన చేసుకోవాలి కదండి. ధనం మీద ఉన్నటువంటి మమకారం దేవుని సన్నిధి మీద లేదు ప్రియ, అది ప్రమాదకరమైనది, జీవానికి మూలం కాదు అని ప్రభువు చెప్తున్నారు. అందుకని మనం ధనమే ఆశీర్వాదం అనుకోవద్దు, అది మోసపూరితమైనది. తర్వాత 3వ నష్టం ఏమిటో మనం చూస్తాం ప్రియ. అక్కడ అదే 13వ అధ్యాయం 11వ వచనం, ఆదికాండం 13:11. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశారు. అటు వారు ఒకరినొకరు వేరైపోయిచా. ఏం జరిగింది ఇక్కడ? వారు ఒకరిని ఒకరు వేరైపోయారు. అంటే కలిసి ఉన్నటువంటి వారు పితృని అనుసరిస్తున్నటువంటి కుమారుడైన లోతు అబ్రహామును విడిచిపెట్టి వేరైపోయారు. వారు ఒకరిని ఒకరు వేరైపోయారు. ఇది 3వ నష్టం. ఐగుప్తీయులకు వెళ్ళిపోతే లోకమైన పద్ధతులను అనుసరించినప్పుడు కలిగే 3వ నష్టం వేరైపోయి. వాక్యం చెప్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత నేను మనోహరు. అక్కడ జీవములో శాశ్వత ఆశీర్వాదము ఉండాలి. కానీ వేరైపోతే ఎక్కడ ఒకే వాళ్ళలో పాల్గొనిస్తూ వెళ్ళిపోతాం. అక్క అనుకుంటున్నా అంతరంగంలో పోక ఏమక్క పోడక్క అసలు అయితే అక్క లోపల ఏమన్నా ఏమక్క పోడక్క అంటే ఏక మనసు అనేది లేదు పిల్లలు. అంటే వేరు వేరుగా జీవిస్తా ఉన్నారు, వేరుగా ఉంటున్నారు. ఆలోచించాలి, మనం వేరైపోతున్నామా? సామెతలు 18:1. సామెతలు 18:1. వేరున్న గోడు వాడు స్వేచ్ఛానుసారుడు, అట్టివాడు లెస్సైన జ్ఞానములకు విరోధి. చూడండి, వేరున్న గోడు వాడు వచ్చి అబ్రహాము దగ్గరికి వచ్చి అంటున్నాడు, నాయనా నీ గొర్రెల కాపులకి నా గొర్రెల కాపులకి ఇలాగా తరచుగా వివాదం జరుగుతుంది కనుక మనం కలిసి నివసించలేని అంత ఆస్తి అయిపోయింది కనుక వేరైపోదాం. ఆయన వేరున్న గోడు వాడు స్వేచ్ఛానుసారుడు. సొదొమ గొమొర్రా వెళ్ళాడు, దాన్ని చూశాడు. చూడగానే అనిపించిందంట, నాకు మంచి లాభప్రాప్తికి సూటైన కరెక్ట్ అయిన ప్లేస్లోకి వచ్చాడు. దేవుడు నడిపించాడు. చూసావా? ఎలా కూడా అనుకుని ఉంటాడు. సైతం అబ్రహాం గారిని మా నాయన గారిని తల్లిదండ్రులని విడిచిపెట్టి దరిద్రం పోయిందనుకో, అది ఎలా ఉందంట, ఏదేను తోటలు నీళ్లు పాలు ప్రాంతమై ఉండేదంట. మంచిగా అనుకున్నాడు పాపం. కానీ అగ్ని గంధకములతో ఆ పట్టణం నాశనం కాబోతుందన్న వాస్తవం వీళ్ళందరూ గ్రహించలేకపోయారు. సరే, అక్కడికి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయి పిల్లరా దేవదూతలు వస్తే వారిని కోరడానికి ఆ పట్టణస్థులు లేకపోతే ఈయన ఏం చేశాడంట, తన కుమార్తెలను వారికి ఇవ్వడానికి, వారి దగ్గర పంపించడానికి ఇష్టపడ్డాడు. ఆ భక్తిహీనత అలా ఉంది. ఆ తర్వాత భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ తర్వాత పిల్లలు అలా. అందుకనే దేవుని ఆత్మ రాయించిన మాట, ఇదిగో వారి కామ వికారమైన చేష్టల వలన ఓ బహు బాధపడిన నీతిమంతుడైన లోతు. కామ వికారమైన చేష్టల వలన బహు బాధపడిన వాడు అన్నమాట.
పేతురు రాసినటువంటి 2వ పత్రికలో ఉన్నది పిల్లలు చదువుకోండి. అంటే చాలా బాధపడ్డాడు. కానీ ప్రారంభంలో ఇదే దేవుని తోట, ఇదే వ్యాపారానికి మంచి కరెక్ట్ అయిన ప్లేస్ అనుకున్నాడు. ఇతడే మనకి మంచి స్నేహితుడు, ఈమె మంచి స్నేహితురాలు, ఇదిగో ఈ యొక్క మరి ప్రజలే మంచివారు అనుకుంటారు. ప్రార్థన ఏమైపోయిందంటే బహు బాధపడినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. జాగ్రత్త, ఐగుప్తు అందంగా ఉందని అటువైపు ఆకర్షించబడవద్దు. అది నలిగిన వెళ్ళు వంటిది, నీకు పుచ్చుకునేది, నీ చేయి దూచుకొని పోయేటువంటిది, ఇనుప పొలిము వంటిది. కనుక అటువైపు నష్టాలు వస్తాయి కదా. ఇక్కడ జరిగిన 3వ నష్టం పిల్లలు వేరైపోయారు, ఒకరు వేరైపోయారు. ఆ తర్వాత అబ్రహాము లోతు జీవితం ఎంత బలహీనమైపోయిందో. లోతు నుండి వచ్చిన ఇతర 2 వంశాలు ఏమిటంటే అమ్మోనీయులు, మోయాబీయులు శాపగ్రస్తులైపోయారు. వారి తరం వారితో ఎప్పటివరకు కలవకూడదు, 10 తరాలు వారైన కలవడానికి వీలు. అంత శాపాన్ని కొని తెచ్చుకున్నాడు లోతు యొక్క కుటుంబం. జాగ్రత్త, అంత ఆశామాషి కాదు, ఏముందిలే అయిపోతుందిలే అని చెప్పి అనుకుని చాలా మంది నష్టపోతున్నారు. అలా మనం కాదు, చాలా ప్రత్యేకించబడిన వారు ప్రభువుని వెంబడించవలసి. ఇంకా అది చదవద్దు కానీ ఆదికాండం 16వ అధ్యాయంలో హాగరుని పెళ్లి చేసుకున్నాడు. ఈ హాగరు ఎవరు? ఐగుప్తు యొక్క దాసి. సారాన్ని నాకు ఎటు పిల్లలేరు కాబట్టి అయ్యా ఈమెని భార్యగా తీసుకుని చెప్పి ఇచ్చేస్తే ఈయన భార్యను చేసుకున్నాడు. ఇక చేసుకున్న దగ్గర నుండి రభస మొదలైపోయింది పిల్ల. అది ఇప్పటికి 4000 సంవత్సరాలు అయింది. అయినా అగ్ని ఇప్పటికి కూడా ఆగల, ఇంకా దేశాల్లో రగులుతూనే ఉంది. ఆయన గారు గుర్తించినటువంటి గొప్పటి ఇప్పుడు కూడా రగులుతూనే ఉంది. ఏముంది ఆయన చేసుకోవచ్చుగా అని ఐగుప్తు యొక్క ఆ దాసిని చేసుకున్నందుకు ప్రియారా, ఆ 2 దేశాల మధ్య ఇప్పటికి ఎన్నోసార్లు యుద్ధం, మన దేశానికి కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. జాగ్రత్త, మనం ఐగుప్తు ఏముందో చెప్పి అనుకుంటే నీ జీవితం అంతా ఇనుప కొలిమిగా అయిపోతుంది. లోపల పైకి మంచిగానే కనపడుతున్నాం, లోపల అంతా శోభ బాధే. అందుకని జాగ్రత్తగా పిల్లలు మనం నడుచుకున్న పద్ధతులు అన్నాడు కదా. మనం లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దు. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి. అబ్రహాము తర్వాత సరిచేయబడ్డాడు, దేవుని ఇష్టడుగా చేయబడ్డాడు, దేవుని స్నేహితుడిగా చేయబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. చూడండి 24వ అధ్యాయం మొదటి వచ్చిన ఆదికాండము 24 మొదటి. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉన్నాడు. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. గమనించాలి ఇక్కడ అమ్మా. ఆ 13వ అధ్యాయం 2వ వచనానికి 24వ అధ్యాయము 1వ వచనానికి ఉన్న తేడా ఏమిటో గమనించారా? 13వ అధ్యాయం 2వ వచనంలోనేమో ఆ వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడయ్యను అన్నాడు. ఇక 24 మొదటి వచనంలో చూస్తే అన్ని విషయాలలో అక్కడ వెండి బంగారం పశువులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ అన్ని విషయంలో టోటల్ గా ఆశీర్వాదం. తిరిగి యెహోవా ఆశీర్వదించారు. యెహోవా అనే మాట అక్కడ 13:2 ఉందా? లేదు. యెహోవా ఆశీర్వదించినట్టు లేదు. ఇక్కడ యెహోవా ఆశీర్వదించారు. మనం సరిచేయబడి సరిదిద్దుకొని ముందుకు వెళితే దేవుడు అన్ని విషయాలు మనం ఆశీర్వదిస్తాడు. అటువంటి అనుభవాలు దేవుడు మనందరికీ దయచేసి దీవించుగాక.